తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విచ్చేశారు. మరి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల గురించి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ఎలా అనిపిస్తున్నాయి? ఒకప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి? ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి? అంటే ఏపీ పాలిటిక్స్ 2 రాజకీయ పార్టీలు, మాది మాది కాంగ్రెస్. ఈ 2 రాజకీయ పార్టీలు ఇక్కడ అంటే నేను 2 రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం కంటే రాను రాను ఆంధ్రప్రదేశ్లో మా కాంగ్రెస్ పార్టీ ఫస్టులు ఉండే ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు థర్డ్లోకి వచ్చినాము. థర్డ్ నుంచి ఫస్ట్కు రావడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇప్పుడున్న పీసీసీ షర్మిలతో పాటు మా మస్తాను ఇంకా టీం అంతా కూడా రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు, పల్లం రాజు లాంటి వాళ్ళు, కేవీపీ గారు, ఒక టీం అంతా కూడా ఆ, ఎట్లా వచ్చే అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలి, పూర్వవయం ఎట్లా తీసుకురావాలి, ఈ ప్రయత్నంలో తప్పకుండా తెలంగాణ పరంగా కూడా మేము కూడా వారికి సపోర్ట్గా ఉంటాము. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ, ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లయితే అభిమానులు ఉన్నారో కొంత విడిపోయిన అభిమానులు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభిమానులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉనికి పెంచుతాము. పూర్వవైవం తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఎట్లా సక్సెస్ చేయాలని ఒక ఆలోచన చేయడం జరుగుతుంది అంతా కూడా. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అయితే నడుస్తుంది. అటు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, ఇటు సీఎం చంద్రబాబు నేతృత్వంలో నడుస్తుంది. సో ఎలా అనిపిస్తుంది ఈ రాజకీయం అంతా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ గురించి ఒక చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ టైం జగన్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. ప్రెసిడెంట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. సో మీరు చూస్తున్న దాన్ని బట్టి ఏపీ గురించి ఏం చెప్తారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నేను చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్ గారి గురించి కామెంట్ చేయ, కానీ వీళ్ళిద్దరు మటుకైతే ఎప్పుడు బీజేపీ మోడీ చెప్పింది వింటారు అనే మటుకైతే చెప్పగలుగుతా. వీళ్ళిద్దరు ఏం డౌట్ లేదు. నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, అది ఒకటే ఎగ్జాంపుల్ మీకు చెప్తా. జగన్ ఉన్నాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడలేడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడలేకపోతారు. వీళ్ళిద్దరూ విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడిన రోజే అది కాంగ్రెస్ తీసుకొచ్చింది. అది కాపాడిన రోజే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్టుగా నేను భావిస్తాను. అదొక్కటి చెప్పగలుగుతా. అయినా వీళ్ళిద్దరూ పగలు ఆంధ్రప్రదేశ్లో, రాత్రి ఢిల్లీలో ఉంటారు వీళ్ళిద్దరు. ఇది రాజకీయం, ఇది జగన్ది, చంద్రబాబు నాయుడు గారు, అంత మటుకు చెప్పగలుగుతా. ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు. తల్లి చెల్లికి అన్యాయం చేశారని చెప్పి జగన్ అప్పట్లో అలా చేశారు. బట్ ఇప్పుడు ఒక మెట్టు ఎక్కుతున్నారు. షర్మిల గారు కూడా అన్న గురించి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేశారు అని చెప్పి ఆవిడ కూడా ఆరోపిస్తున్నారు. సో ఏంటి ఒక మెట్టు పైకి ఎక్కుతుంటే కిందకి లాగే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా కాంగ్రెస్కి సంబంధించి? అంటే అన్న అన్న అనేది వేరే పక్కకు పెట్టండి. ఆయన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు. షర్మిల గారు 2 పార్టీల గురించి కొట్లాడతారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ వ్యతిరేకంగా, ఆయన విధానాలకు వ్యతిరేకంగా, ఆయన విధానాలకు వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారు కొన్ని విధానాల వ్యతిరేకంగా కూడా పోరాడతారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా షర్మిల గారు ఖచ్చితంగా ఆ రకంగా పోరాడతారు. అందులో అనుమానం లేదు. రాను రాను కార్యక్రమాలు కూడా వేగవంతం జరుగుతాయి. సో ఎలా బలోపేతం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీని ఏపీలో? అండ్ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? తెలంగాణ నుండి ఒక ఏపీకి రావడానికి, బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఎలా సపోర్ట్ ఇవ్వబోతున్నారు ముందుగా ఇక్కడ బలోపేతం చేయాలి? తప్పకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా మొదటి వైభవం కాంగ్రెస్ పార్టీ తీసుకురావడానికి, ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని బలంగా ఇంకా ఉన్న బలాన్ని పెంచడానికి ఇప్పుడున్న పీసీసీ షర్మిల గారికి సపోర్టు, మస్తాన్ లాంటి మా వీరారెడ్డి గారు, రఘువీరారెడ్డి, కేవీపీ లాంటి వాళ్ళ నాయకులందరికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు పీసీసీ మా మహేష్ గౌడ్తో పాటు సీనియర్ టీం ఉత్తమ్ రెడ్డి గారు కానీ ఇంకా చాలా సీనియర్ టీం అందరం కూడా వారి నాయకత్వంలో అందరం కూడా ఆంధ్రప్రదేశ్కి బలంగా వెనుక నుంచి సపోర్ట్ తప్పకుండా ఇస్తాము. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇది ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ జాతీయ పార్టీ, ఈ మిగతా 2 పార్టీలు ప్రాంతీయ పార్టీ. కాబట్టి తప్పకుండా తెలంగాణ సపోర్టు ఎప్పుడు, తెలంగాణ కాంగ్రెస్ సపోర్టు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటుంది, ఎలాంటి అనుమానం లేదు. మీరు ఇందాక మాట్లాడుతూ దమ్మున్న నాయకులు అన్నారు. మీరు యాక్చువల్గా మిమ్మల్ని పిలిచేదే ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి అని చెప్పి. ఇందాక దమ్మున్న నాయకులే ఉంటారు కాంగ్రెస్ పార్టీలో అన్నారు. సో మిగతా పార్టీలో ఉండే వాళ్ళంతా ఏం చెప్తారు? వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళకి దమ్ము లేదనా, లేదంటే పార్టీలు పెట్టి అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దమ్ము లేకుండా చేస్తున్నారని చెప్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అంటే మాకెవరు అంటే మేము రాహుల్ గాంధీ గారు, వారి నాయకత్వంలో, వారి డైరెక్షన్లో తప్ప వాళ్ళ ఆలోచన తగ్గట్టుగానే మేము దమ్మున్న నాయకులుగా తయారైనాము. అంటే మాకు ప్రభావితం చేయవు. ఏది అధికారం ఉంటే
ఉంటేనే బాగుంటుంది అని ఉండదు మాకు. అట్లా అధికారం ఉన్నట్లే ఉంటాము, అధికారం లేకపోయినా మా బలం అట్లనే ఉంటుంది. వచ్చిందని ఏదో వచ్చింది కదా అని పొంగేది లేదు, ఏం లేదు అని కుంగేది లేదు. అలాంటి క్యాడర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కాబట్టి ఇదే క్యాడరు, ఇదే వర్కరు, ఇదే క్యాడరు ఈరోజు చూడు ఇప్పుడు ఈ విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎంత కోలాహలంగా ఉంది. అంటే ఈ వర్కర్స్, ఈ లీడర్షిప్ మెల్లమెల్లగా మళ్ళీ పుంజుకుంటుంది. మళ్ళీ గత వైభవాన్ని 100% ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, తెస్తాము, తీసుకొస్తాం, సపోర్ట్ ఉంటాం. సార్ మొన్నే కూతురు పెళ్లి చేశారు. సో చాలా బాగా జరిగింది, వైభవంగా జరిగింది. చాలామంది అతిథులు కూడా వచ్చేసారు. సో రిసెప్షన్ కూడా ఇక్కడ విజయవాడలో చేయబోతానికి కారణం అంటే ఎందుకు విజయవాడలో పెట్టబోతున్నారు? మా అమ్మ జమాయమ్మ వారి స్వగ్రామము కృష్ణా జిల్లా మైలవరం దగ్గర కోడూరు. మా అమ్మ లేదు, అయినా మా అమ్మ బంధువులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు. వారి సెక్షన్ నా కూతురు రిసీవింగ్ చేయాలని ఇక్కడికి వచ్చిన. సో ఫైనల్గా మరి ఏ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి రాబోతుంది. సో సెకండ్ పార్ట్ అంతా మీరే ఉంటారని ఆల్రెడీ చెప్పున్నారు. సో ఎలా ఉండబోతుంది, ఆ మూవీకి సంబంధించిన విశేషాలు ఏమైనా పంచుకుంటారా? ఉంటాయి. ఆ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అనేది ఒక నా నిజ జీవితంలో మేము రాజకీయంగా ఫేస్ చేసిన 4-5 సంఘటనలు అందులో పెడుతున్నా. ఆ సంఘటనలు కూడా కొంత నా పాత్ర కొందరు పోషిస్తారు, నేను కూడా నటిస్తున్నాను అందులో. సో ఒక పొలిటికల్ పరంగా చూసుకుంటే ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్క్రీన్ మీదకి వెళ్తున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కెమెరా ముందు నటించడం కానీ, డైరెక్షన్లో మీరు యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఒక కోణం చూసారు, చాలా కోణాలు కనబడతాయి అందులో. ఇంకా మీకు సంబంధించి ఏమైనా ఒక చిన్న డైలాగ్ లేదంటే అది రావట్లా. నేను సినిమా యాక్టర్ కాదు, నా ఒరిజినల్గా అప్పుడే వస్తుంది. మీ సినిమాలో డైలాగే ఏదైనా చిన్న బిట్ మా కోసం, అంటే ఏ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అని చెప్పారు కదా, సో అందులో ఏదైనా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందా సార్? ఏది చేయలే, ఇంకా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఆ మూడ్లోకి పోయినాక అవి వస్తాయి. వచ్చిన రోజు మీకే ఫస్ట్ పిలిచి ఇస్తాను నేను. మళ్ళీ ఉగాదికి కంప్లీట్ చేద్దామని కూడా అనౌన్స్ చేశారు. అది ఉన్నాం, ఆ లైన్లోనే ఉన్నాం. సీరియస్గా ఇక కూర్చుంటాయి. ఈ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాయి కదా. దాని మీద చిన్న డైలాగ్ ఆ సినిమాలో ఏమన్నా మీకు గుర్తుంది? ఏం అనుకోలే, ఆ స్క్రిప్ట్ కూడా చదవలే ఇంకా నేను. అంటే నాయే అనేక విషయాలు డైరెక్టర్ చెప్పిన, నా జీవితంలో ఏమేమి సంఘటనలు జరిగినాయో ఆ సంఘటనలు ఆయనకు చెప్పిన. ఆ టైంకి వాళ్ళు రాసేది వాళ్ళు రాస్తారు, కానీ చెప్పేటప్పుడు మటుకైతే నేను నిజ జీవితంలో మా వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నా అట్లే వస్తాయి. అది ఇట్లా రావు. ఇది అది 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 వేరే ఉంటాయి నాకు. అది అట్లా ఉంటుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకా కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు. ఆయన స్ఫూర్తితో నేను ఏమైనా నటించాలనుకుంటున్నా? ఆయన మహానుభావుడు ఎన్టీ రామారావు, నేనైతే చెప్పగలుగుతా, గొప్పోడు. కీర్తిశేషులు మళ్ళీ ఇంకో ఎన్టీఆర్ అనుకోగలరు మీరు. ఆ ఎన్టీ రామారావు గారు విన్నారా? కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు అంటే నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఇష్టము. వారి పౌరాణికము, వారు అనేక పాత్రలు, అంటే నిజ జీవితంలో ప్రజలు ఆ రోజులలో ఏ రకం అవసరాలు అవన్నీ కూడా వారి పాత్రలు చాలా ఇష్టం. పౌరాణికం చాలా ఇష్టమైనది, కాబట్టి ఆయన ఒక్కడే నా హీరో. పొలిటికల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పొలిటికల్గా చేస్తూ ఉన్నారు, డిప్యూటీ సీఎంగా. అలాగే సినిమాలు కూడా చేస్తున్నారు. సో మీరు కూడా అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది, సినిమా తీయాలి, మీరు చేయాలి? నాకు ఎవరితో కాదు అది, మనకి నేను ఎవరితోటి సినిమా ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది సార్? సినిమా ఇంట్రెస్ట్ కాదు అది. సినిమా ఏముంటుందమ్మా, నేను రియల్గానే కనబడతా కదా. అందరు నటన చేసి లీడర్లు అవుతారు, నేను లీడర్నేనా ఒరిజినల్గా? నాకు నటనతోటి ఏం అవసరం? నాకు ఇప్పుడు నటనతోటి లీడర్లు అవుతారు అందరూ, నేనేమో ఒరిజినల్గా లీడర్నా. నాకు నటన కాదు, కొంత నా జీవితంలో కొన్ని సంఘటనలు ప్రజలకు చూపించాలి, ఒరిజినల్ కదా. నేను ఎవరో పాత్రలు తెచ్చి నేను చేస్తలేను, నా పాత్రలే ప్రజలకు, ఈ 2 రాష్ట్రాల ప్రజలకు చూపించాలనుకుంటే చూపిస్తాను అంతే. సినిమా ఎలా ఉండబోతుంది సార్? సక్సెస్ మీట్స్ అన్ని పెట్టబోతుంది, చూడండి, చూస్తే తెలుస్తుంది, మీకు చూపెడతా కదా. సో ఫైనల్గా జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ సినిమా కూడా రాబోతుంది. అండ్ పొలిటికల్గా కూడా కాంగ్రెస్ ఇక్కడ బలోపేతం అవబోతుంది. కాంగ్రెస్ షర్మిలా నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా ఖచ్చితంగా కృషి చేస్తాం. తెలంగాణ నుండి సపోర్ట్ అంతా ఉంటుందని కూడా చెప్తున్నారు. అలాగే ఆయన నటించిన సినిమా విశేషాలు కూడా త్వరలోనే వెల్లడిస్తామని కూడా జగ్గారెడ్డి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.